బషీర్ గారు, అదేవిధంగా కాల్పుల విరమణ కూడా జరిగింది. సో ఇవన్నీ ఎలా చూద్దాం ఎపిసోడ్ మొత్తం? అంటే పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి వేసినట్లేనా? మరి అమెరికా ఏ విధమైనటువంటి భరోసా మరి ఇండియాకి ఇచ్చింది? మధ్యవర్తిత్వం అసలు ఏ బేస్ మీద జరిగింది? ఏ బేస్ మీద కాల్పుల విరమణ జరిగిందని అనుకోవాలి? మురళీ నాయక్ గారు మృతికి ముస్లిం లీగ్ పార్టీగా మేము ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే మేము మా ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మేము చేసే డిమాండ్ ఏంటంటే, ఈ ఉద్యోగం కానివ్వండి, పక్కా ఇల్లు కానివ్వండి, పొలం కానివ్వండి, తక్షణమే ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఆ అమరుడు దగ్గరికి వెళ్ళి ప్రజల్లో ఉద్వేగాలను చూసి స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి అమర జవాన్లకు అన్యాయం చేసే పరిస్థితి చాలా చోట్ల కనపడుతుంది. కాబట్టి ముందు ఉద్యోగం పక్కాగా, ఇల్లు, ఉద్యోగం, పొలం ఇవ్వాలి, తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము ముస్లిం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటి అంశం. ఇంకా రెండవ అంశం వచ్చేసి, ఈ కాల్పుల విరమణ జరిగింది, మంచిదే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న నేను ది హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించిన ఛానల్లో చూశాను. మన భారత ప్రభుత్వం ప్రకటించక ముందే అక్కడ యుఎస్ఏ ప్రెసిడెంట్ ప్రకటన చేస్తున్నాడు, సీజ్ ఫైర్ చేస్తున్నారు, నేను సీజ్ ఫైర్ చేయమన్నానని చెప్పాను. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆయన, మన భారత ప్రభుత్వం ముందు. అసలు యాక్చువల్ గా ఆయన చేయడానికి వీల్లేదు, అది మనం చేయాలి. అలానే శత్రు దేశమైన పాకిస్తాన్ చేయాలి. అలా కాకుండా అమెరికా దేశం, అమెరికా ప్రెసిడెంట్ ట్విట్టర్ లో అది పోస్ట్ చేశాడు. అది చేయంగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే రాజకీయ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో చూడండి. 1971లో అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ హెన్రీ కిస్సింజర్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు చక్కటి ఒక సమాధానం చెప్పారు. ఇండియా కన్సిడర్స్ అమెరికా యాజ్ ఏ ఫ్రెండ్, నాట్ ఏ బాస్. ఇండియా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ writing its own history, we know and are aware of deal with each one according to circumstances. అంటే నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎలా చేయాలో మాకు తెలుసు, నువ్వు మాకు కథలు చెప్పబాక అని ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. గతంలో కోవిడ్ టైంలో కూడా ఎసిథ్రోమైసిన్ టాబ్లెట్లు కనుక పంపించకపోతే మీకు నేను లెక్క నేర్పుతాను అని తెంపరితనంతో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న భారతదేశం మొత్తం మనకు కూడా, భారతీయులకు కూడా అవసరం లేదు అన్నట్టుగా మొత్తం ఎరిథ్రోమైసిన్ టాబ్లెట్లు పంపించేసిన పరిస్థితిని చూస్తే కనుక రాజకీయ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, సీజ్ ఫైర్ జరిగింది. సీజ్ ఫైర్ జరిగితే ఏ ఏ అంశాల మీద జరిగింది, ఏ అంశాలు చర్చకు వచ్చాయి, షరతులు ఏంటి, ఏ షరతులకు ఒప్పుకున్నారనేది స్పష్టంగా లేదు. ఇక్కడ ఈ సీజ్ ఫైర్ చేసి అక్కడ అమెరికాకి సంబంధించిన సెక్రటరీ ఫర్ డిఫెన్స్ వేసుకుంటాడు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ అంట డొనాల్డ్ ట్రంప్. అంటే మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్, ఒక కన్సెంట్ ని ప్రపంచ ప్రజల మధ్యలో, అమెరికా ప్రజల మధ్యలో ఒక కన్సెంట్ ని మ్యాన్యుఫ్యాక్చర్ చేయడం కోసం గాను ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. సరే, ఇక్కడ వాస్తవంగా చూస్తే పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ. అలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో, అలాంటి టెర్రరిస్ట్ దేశంతో, ఉగ్రవాద దేశంతో రాజీ చేశాను అని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ మరి పాకిస్తాన్ వారి నుండి ఏ విధమైనటువంటి హామీలు పొందాడు, ఏ విధంగా వాళ్ళకు నియమ నిబంధనలు ఏమి పెట్టాడు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది పెట్టాడు అనేది మనకు కనిపించలా. మరి కనిపించలేదు కాబట్టే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగానే ఇండియాకు వెన్నుపోటు పొడుస్తూ మళ్ళీ వాళ్ళు మన మీద కాల్పులు జరిపారు. సరే, వీటన్నింటి కనుక చూస్తుంటే ఇక్కడ ఈ కాల్పుల విరమణ భారతదేశానికి లాభం కన్నా పాకిస్తాన్ కు లాభం, అమెరికాకి లాభం, ఈ ఇద్దరికి లాభం.